లాజిక్ బిల్డింగ్ సిరీస్‌లో ఈరోజు డే 15 అండ్ ఈరోజు ప్రాబ్లమ్ వచ్చేసి జీసీడీ ఆఫ్ ఎ 2 నంబర్స్. ఒకవేళ మీరు గనక ఈ ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనక ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ ఏసుకొని మీకు ఏదన్నా పార్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో నేనైతే మీ డౌట్‌కి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీసీడీ అంటే ఏందో చూద్దాము. జీసీడీ అంటే 2 నంబర్స్ ఇచ్చినప్పుడు వాటికున్న ఫ్యాక్టర్స్‌లో ఏదైతే కామన్ అండ్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఉంటదో అదే జీసీడీ అన్నమాట. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా చూడండి. సపోజ్ మనకు 12 అండ్ 9 అని ఒక 2 నంబర్స్ ఇచ్చారనుకోండి. సో ఇప్పుడు 12 కున్న ఫ్యాక్టర్స్ ఏంటివి? 1, 2, 3, 4, 6 అండ్ 12. అండ్ 9 కున్న ఫ్యాక్టర్స్ ఏంటివి? 1, 3 అండ్ 9. సో ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1, 3. ఇందులో బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏది అంటే 3 అన్నమాట. సో ఇప్పుడు జీసీడీ ఆఫ్ 12, 9 ఏంటిది అంటే 3 అన్నమాట. అలానే ఇప్పుడు ఇంకొక నెంబర్ తీసుకుందాం. ఇప్పుడు సపోజ్ 10 అండ్ 20 ఇచ్చారనుకోండి. సో అప్పుడేమొస్తదో చూడండి. సో 10 కున్న ఫ్యాక్టర్స్ ఏంటివి? 1, 2, 5 అండ్ 10. అండ్ 20 కున్న ఫ్యాక్టర్స్ ఏంటివి? 1, 2, 4, 5, 10 అండ్ 20. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏంటివి? 10, 5, 2, 1. 10, 5, 2, 1. సో ఈ రెండిటిలో సేమ్ అండ్ బిగ్గెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏది? 10. సో ఇప్పుడు జీసీడీ ఆఫ్ 10, 20 అంటే 10 వస్తది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన లాజిక్ అయితే మనం బిల్డ్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? కామన్ ఫ్యాక్టర్స్‌ని ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే కామన్ ఫ్యాక్టర్స్‌ని ఐడెంటిఫై చేయాలి. దాని తర్వాత ఏంటిది? అందులో ఉన్న కామన్ ఫ్యాక్టర్‌లో ఏదైతే సేమ్ ఉందో అండ్ ఆ సేమ్ ఉన్నది బిగ్గెస్ట్ అయి ఉండాలి కదా! సో దాన్ని చెక్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను 2 వేరియబుల్స్ తీసుకుంటున్నా. అండ్ ఫస్ట్ వేరియబుల్‌లో a = 12 అని అండ్ సెకండ్ వేరియబుల్‌లో b = 9 అని తీసుకుంటున్నా. ఇప్పుడు ఒక ఫర్ లూప్ తీసుకుంటున్నా. ఈ ఫర్ లూప్ అనేది ఇనీషియల్‌గా i = ఎంత? 2 నుంచి స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఎక్కడ ఎండ్ అవుతది అంటే ఈ రెండిట్లలో ఏదైతే మినిమమ్ ఉంటదో అక్కడ వరకు ఎండ్ చేస్తే చాలు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జీసీడీ అనేది ఈ స్మాల్ ఫ్యాక్టర్ కన్నా పెద్దదైతే ఉండదు. సో అందుకని అక్కడి వరకు రన్ చేస్తే చాలు. సో ఇక్కడ ఏం చేస్తున్నా? మినిమమ్ ఆఫ్ a, b తీసుకుంటున్నా. అండ్ దాని తర్వాత ప్రతిసారి 1, 1, 1 ఇంక్రిమెంట్ అవ్వాలి. సో i++ తీసుకున్నా. సో ఇక్కడ లోపలికొచ్చాక ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఇది ఉంది కదా! సో ఇప్పుడు ఇక్కడ మనకు మినిమమ్ ఏంటిది? a, అనుకుంటే a. సో ఇఫ్ a పర్సెంటైల్ బై i ఈక్వల్ టు 0 వచ్చిందనుకోండి. సో ఇక్కడ నేనేం చేస్తున్నా మళ్ళీ ఇఫ్ b పర్సెంటైల్ బై i ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నా. ఎందుకంటే ఏదైనా ఒక నెంబర్ వచ్చినప్పుడు అది ఏకి ఫ్యాక్టర్ అయి ఉండాలి అండ్ బీకి కూడా ఫ్యాక్టర్ అయి ఉండాలి. సో అందుకని ఇక్కడ నేను 2 తీసుకున్నాను. అండ్ ఈ ఇన్సైడ్‌లో వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే ఇప్పుడు ఈ రెండిటికి ఫ్యాక్టర్ అయినప్పుడు అప్పుడు ఏం చేస్తున్నా? ఒక ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకుంటున్నా ఇక్కడ. ఏంటిదంటే జీసీడీ అని చెప్పి. సో ఇనీషియల్‌గా ఎంత 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 అసైన్ చేస్తున్నా అంటే 1 అని అసైన్ చేస్తున్నా. సో ఎందుకంటే 1 అన్నది ప్రతి ఒక్క దానికి ఫ్యాక్టర్ కాబట్టి ఇక్కడ ఇనీషియల్‌గా జీసీడీకి 1 అని అసైన్ చేస్తున్నా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ జీసీడీ ఈక్వల్ టు ఇక్కడ ఐని అసైన్ చేస్తున్నా అన్నమాట. సో ఇది కండిషన్స్ అన్నమాట. సో ఇక్కడ మీరేం ఇక్కడ సో ఇట్లా మనం ఫైండ్ ఔట్ చేస్తే మనకైతే జీసీడీ వస్తది. దీన్ని డ్రై రేంజ్ చేసి చూద్దాము. సో ఇక్కడ 12 అండ్ 9 ఉంది కదా! సో ఈ 12 అండ్ 9లో మనకిప్పుడు ఇక్కడ మినిమమ్ ఏమొస్తది? 9. సో ఇక్కడ i ≤ 9 వరకు రన్ అవుతది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాము? ఫస్ట్ ఇనీషియల్‌గా i = 2. i = 2 ఉన్నప్పుడు 12 డివైడెడ్ బై 0 అవుతది. సో ఇక్కడ ఏమవుతది? 12 డివైడెడ్ బై 2 = 0 అవుతది. బట్ ఇక్కడికొచ్చినప్పుడు ఏమవుతది? 9 డివైడెడ్ బై 2 = 0 అవ్వదు. సో ఇక్కడ ఇది వర్క్ అవ్వదు. సో జీసీడీ కూడా ఎంత ఉంటది? 1 ఉంటది. నెక్స్ట్ i = 3 వస్తది. i = 3 వచ్చినప్పుడు ఏమవుతది? 12 డివైడెడ్ బై 3 = 0. యెస్, ఇట్స్ ట్రూ. అండ్ నెక్స్ట్ ఏమవుతది? 9 డివైడెడ్ బై 3 సో = 0. సో ఇట్స్ ట్రూ అవుతది. సో అప్పుడు జీసీడీ ఏమవుతది? = 3 అవుతది. బట్ నెక్స్ట్ వచ్చే నంబర్స్ అన్ని ఏవి డివైడ్ అవ్వదు కాబట్టి సో జీసీడీ అనేది మనకు ఫైనల్‌గా 3 అనే వస్తది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే
దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఎంత అవుతుంది అంటే ఓ ఆఫ్ మినిమం ఆఫ్ ఏ కామా బి అవుతుంది. ఒక్కవేళ మనకు నెంబర్ అనేది చాలా పెద్దది వచ్చింది అనుకోండి, సో అప్పుడు ఇది చాలా కష్టం అవుతుంది. సో ఎలా చెప్తానో చూడండి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే i ఈక్వల్ టు 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైనా సరే మనం రివర్స్లో స్టార్ట్ చేసాం అనుకోండి, మీరు అబ్జర్వ్ చేస్తే రివర్స్ నుంచి వచ్చింది అనుకోండి, అది బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది కదా. సో ఎప్పుడైతే ఆ రెండింటితో డివైడ్ అవుతుందో సో దాన్ని రిటర్న్ చేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు అదే కండిషన్ చూద్దాం అనమాట. ఇప్పుడు సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సేమ్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ లూప్ తీసుకుంటున్నా. i ఈక్వల్ టు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మినిమం ఆఫ్ ఏ కామా బి, ఇందులో ఏదైతే మినిమం ఉందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎక్కడ ఎండ్ అవుతుంది, i గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 దగ్గర ఎండ్ అవుతుంది. దెన్ i మైనస్ తీసుకున్నాను. సో ప్రతిసారి 1 1 1 డిక్రిమెంట్ అవ్వకుండా రావాలి. సో దెన్ ఏం చేస్తున్నా ఇక్కడ మళ్ళీ నేను ఇఫ్ సేమ్ మళ్ళీ ఏ పర్సెంటైల్ బై i ఈక్వల్ టు 0 ఉంటే నెక్స్ట్ మళ్ళీ ఇఫ్ b పర్సెంటైల్ బై i ఈక్వల్ టు 0 ఉంటే అప్పుడు ఇక్కడ జీసీడీ ఈక్వల్ టు i అని తీసుకుంటా అండ్ ఇక్కడనే బ్రేక్ చేసేసి చాలు. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ రెడ్యూస్ అవుతుంది. బట్ ఇంకోటి ఏంటంటే వరస్ట్ కేసులో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ కూడా ఓ ఆఫ్ మినిమం ఆఫ్ ఏ కామా బినే ఉంటుంది. సో ఎందుకంటే సో సపోజ్ 13 అండ్ 11 ఉన్నాయి అనుకోండి, సో వీటికి ఏది కామన్ ఫ్యాక్టర్ ఉండదు. సో అప్పుడు ఏమవుతుంది, సో ఓన్లీ 1 మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది ఏం చేస్తుంది, ప్రతిసారి రన్ అవుతుంది, ప్రతి 11 టైమ్స్ రన్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇది కూడా ఓ ఆఫ్ మినిమం ఏ కామా బినే రన్ అవుతుంది. సో ఈ టైం కాంప్లెక్సిటీని ఇంకా తగ్గించవచ్చు. ఎలానో చెప్తాను వినండి. మ్యాథ్స్లో ఈక్లిడియన్ ఆల్గోరిథం అని ఒకటి ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనకు 2 నెంబర్స్ ఉన్నాయి కదా, 12 అండ్ 9. సో ఇక్కడ ఏం చేస్తామంటే 12 డివైడెడ్ బై 9 తీసుకుంటాను. సో ఇక్కడ 9 తీసుకున్నప్పుడు ఇక్కడ 9 వస్తుంది. సో ఇక్కడ ఏ నెంబర్ వచ్చిందో మనకు అవసరం లేదు. సో ఇక్కడ మాత్రమే చూసుకోవాలి. ఇక్కడ 3 వస్తుంది. సో 3 తీసుకున్నాక ఇక్కడ 3 రిమైండర్ వస్తుంది. సో 3 రిమైండర్ వచ్చాక ఇక్కడ ఉన్న కోషంట్ ఉంది కదా, సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి మళ్ళీ. సో అప్పుడు పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇది తీసుకుంటాం కదా. సో ఇక్కడ 3 × 3 9. సో ఇక్కడ 0 వచ్చింది. సో ఇక్కడ 0 వచ్చినప్పుడు ఈ నెంబర్ ఎంతైతే ఉందో అది మనకు జీసీడీ అవుతుంది అనమాట. సో సపోజ్ ఇంకొక నెంబర్ తీసుకుంటా. ఇప్పుడు నేను 36 అండ్ 30 తీసుకున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ 1 వస్తుంది, 30 అండ్ 6 అండ్ ఇక్కడ ఏం తీసుకుంటాను, 30 తీసుకోవాలి కాబట్టి 30 అండ్ ఇక్కడ 5 వస్తుంది అండ్ ఇక్కడ 30. సో ఇక్కడ 0 వచ్చేసింది కదా. సో 30కి 36కి ఉన్న గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటిది అంటే 6 అనమాట. సో ఇలా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో దీంతో టైం కాంప్లెక్సిటీ చాలా రెడ్యూస్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఓన్లీ 2 స్టెప్స్లోనే మనకు ఈ 6 అనేది వచ్చేసింది. సో అలా చాలా రెడ్యూస్ చేయొచ్చు మనం. సో ఇప్పుడు దీన్ని లాజిక్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే a ఈక్వల్ టు 16 అని తీసుకున్నా అండ్ b ఈక్వల్ టు 12 అని తీసుకున్నా అండ్ ఇక్కడ నేను వైల్ లూప్ తీసుకుంటున్నా. ఎందుకంటే ఇది 0 వరకు రన్ అవ్వాలి. సో అందుకన్నా కిందకి వెళ్ళదు కాబట్టి 0 వరకు రన్ అవ్వాలి కాబట్టి వైల్ లూప్ తీసుకున్నా. అండ్ ఇక్కడ కండిషన్ ఏంటంటే 0 కానంత వరకు ఇది రన్ అవ్వాలి. సో a నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి అండ్ b నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. సో అప్పుడే ఈ వైల్ లూప్ అనేది రన్ అవ్వాలి. సో ఈ వైల్ లూప్కి వచ్చాక ఏంటంటే ఇఫ్, సో అక్కడ ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో దాంతో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి ఉంటే ఏ ఈక్వల్ టు ఏ మాడ్యులో బై బి తీసుకుంటాం. అండ్ ఒకవేళ ఇఫ్ బి గ్రేటర్ దెన్ ఏ ఉంటే బి ఈక్వల్ టు బి మాడ్యులో బై ఏ తీసుకోవాలి. సో ఎలా అంటే, సో ఇప్పుడు ఇక్కడ ఏముంది మనకు, ఇనిషియల్గా ఏ ఈక్వల్ టు ఎంత ఉంది, 16 ఉంది అండ్ బి ఈక్వల్ టు ఎంత ఉంది, 12 ఉంది. సో ఇప్పుడు 12 ఉంది అండ్ సో ఇప్పుడు ఇది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, ఈ రెండు కండిషన్స్ ట్రూ. సో ఇప్పుడు లోపలికి వచ్చింది, ఇక్కడ ఏంది ఏ గ్రేటర్ దెన్ బి. సో అప్పుడు ఏమవుతుంది, ఇది ట్రూ. సో ట్రూ అయినప్పుడు ఇది ఏమవుతుంది అంటే ఏ పర్సెంటైల్ బి కదా. సో ఏ ఈక్వల్ టు 16 పర్సెంటైల్ బై 12. సో ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది, 4 వచ్చేస్తుంది. అండ్ బి ఈక్వల్ టు ఎంత ఉంది, అప్పుడు 12 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఈ లూప్ మళ్ళీ ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో అప్పుడు ట్రూ అవుద్ది. ట్రూ అయినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఏ ఈక్వల్ టు ఎంత ఉంది, సో ఏ ఈక్వల్ టు 4 బి ఈక్వల్ టు 12 కదా. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లోపలికి వస్తుంది. ఇక్కడ లోపలికి వచ్చినప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి కాదు, ఎందుకంటే ఏ ఈక్వల్ టు 4 అండ్ 4 గ్రేటర్ దెన్ 12 కాదు. సో ఈ కండిషన్ రాదు. దెన్ ఇప్పుడు ఇక్కడికి వస్తుంది మళ్ళీ ఇఫ్ బి గ్రేటర్ దెన్ ఏ. సో బిలో ఎంత ఉంది, 12 గ్రేటర్ దెన్ 4, ఇట్స్ ట్రూ. సో ట్రూ అయినప్పుడు ఏమవుతుంది అంటే
బి అంటే బి ఈక్వల్ టు 12 డివైడెడ్ బై 4 ఉంది. ఈక్వల్ టు ఎంత వస్తుంది? 0 వస్తుంది. సో ఇది అంటే 4 అనేది మనకి ఇక్కడ జీసీడీ అనమాట. సో ఇప్పుడు బి ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు? 0 వచ్చింది. అండ్ ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 4 ఉంది. సో ఇప్పుడు ఇక్కడికి వస్తుంది మళ్ళీ. సో ఏ నాట్ ఈక్వల్ టు 0, యా ఇట్స్ ట్రూ. బట్ బి నాట్ ఈక్వల్ టు 0, ఇది ట్రూ కాదు. సో ఇది ఫాల్స్ అవుతుంది. సో అప్పుడు ఈ వైల్ లూప్ అనేది రన్ అవ్వదు. సో ఇప్పుడు బయటికి వచ్చేసింది. బయటికి వచ్చాక మరి జీసీడీ ఎలా ప్రింట్ చేస్తామంటే ఇఫ్ ఇక్కడ ఒక కండిషన్ రాస్తాం. ఇఫ్ ఏ ఈక్వల్ టు 0 ఉంటే జీసీడీ వచ్చేసి బి అవుతుంది. ఆర్ ఎల్స్ లేదు అంటే బి ఈక్వల్ టు 0 ఉందనుకోండి, జీసీడీ వచ్చేసి ఏ అవుతుంది. సో ఇది దీని యొక్క లాజిక్ అనమాట.